ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ రంగాలే కాదు, ప్రభుత్వ సంస్థలు సైతం తాము ఆధునిక పరిజ్ఞానం వైపు పయనిస్తామంటున్నాయి. పాతకాలపు పద్ధతులకు స్పష్టి పలికి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నాయి. తాజాగా తెలంగాణ రవాణా శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు చేసింది. ఇందుకే ఆ మార్పులేంటి, వాహనదారులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ మార్పు మంచిదేనా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అంటోంది తెలంగాణ రవాణా శాఖ. వాహన రిజిస్ట్రేషన్ కావాలంటే పద్దుల కొద్దీ జిరాక్స్లు, నెలల తరబడి పడిగాపులు అవసరం లేదంటోంది. జస్ట్ ఓ క్లిక్ తో మీ ఇంటికే రిజిస్ట్రేషన్ పేపర్స్ వస్తాయని చెబుతోంది. భౌతిక పద్ధతిని వీడి ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం డీలర్లు ఫామ్ 20తో పాటు ఇతర పత్రాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఆర్టీఏ కార్యాలయాలకు పంపేవారు. వీటన్నింటినీ రవాణా శాఖ అధికారులు పరిశీలించి వాహనాలకు రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించేవారు. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేది. పైగా ఏవైనా పత్రాల్లోని సమాచారం తప్పుగా ఉంటే అటువంటి వాటిని తిరస్కరించేవారు అధికారులు. వాహనదారులు వాటిని సరిచేసుకుని మళ్లీ పంపినా ఎప్పట్లాగే ప్రాసెస్ కొనసాగేది. దీనివల్ల వాహనదారుల సమయం చాలా వృధా అయ్యేది. ఈ సమస్యలన్నింటినీ గుర్తించిన రవాణా శాఖ సరికొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భౌతికంగా సమర్పించే పత్రాలను ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు సరికొత్త ప్రక్రియను ప్రారంభించింది. డీలర్లు, వాహన యజమాని, ఫైనాన్షియర్ సంతకాలతో కూడిన ఫామ్ 20, మరికొన్ని పత్రాల స్కాన్ కాపీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వీటిని ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిశీలించి వాటిలో ఏమైనా లోపాలుంటే 1-2 రోజుల్లో తెలియజేస్తారు. నకిలీ పత్రాలు గుర్తిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది రవాణా శాఖ. ఈ విధంగా చేయడం వల్ల ఇటు వాహనదారుల సమయం ఆదా కావడంతో పాటు అటు రవాణా శాఖ నకిలీ రిజిస్ట్రేషన్లు అరికట్టడం సాధ్యమవుతుంది.